సీజన్ మారినప్పుడు చాలా మందిలో కొన్ని సిగ్నల్స్ కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే అనారోగ్య సమస్య తీవ్రం కావచ్చు. సీజనల్ చేంజ్ ఇమ్యూనిటీపై బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ప్రారంభంలో ఉంది. చాలా మంది జలుబు, దగ్గు లాంటి రోగాలకు గురయ్యే అవకాశం ఉంది. అసలు సీజన్ చేంజ్ అయినప్పుడు అనారోగ్యానికి ఎందుకు గురవుతాం? ముందస్తుగా శరీరంలో ఎలాంటి సిగ్నల్స్ కనిపిస్తాయి? సీజనల్ చేంజ్ కు ఎలా రెడీ అవ్వాలనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సీజన్ చేంజ్ అవుతుందంటే వాతావరణ పరిస్థితులు మారిపోతాయి. ఈ చేంజెస్ శరీరంపై ఒత్తిడిని పెంచుతాయి. ముఖ్యంగా వేసవి నుంచి వర్షాకాలంలోకి మారేటప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. వేసవిలో వేడి ఎక్కువగా ఉంటుంది, కానీ వర్షాకాలం వచ్చేసరికి ఒక్కసారి వాతావరణం చల్లగా అవుతుంది. ఇలా ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ శాతం అకస్మాత్తుగా మారడం, చల్లటి వాతావరణం వల్ల ముక్కు, గొంతులో ఉండే మ్యూకస్ పొరల రక్షణ వ్యవస్థ కాస్త వీక్ అవుతుంది. దీంతో వైరస్లు శరీరంలోకి సులభంగా ప్రవేశించే అవకాశం ఉంటుంది. దీనివల్లే సీజన్ మార్పు సమయంలో జలుబు, దగ్గు, జ్వరం, అలర్జీలు లాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. సీజన్ మార్పునకు శరీరం అంత తొందరగా అలవాటు పడదు, ఒత్తిడికి గురవుతుంది. అందుకే అలసట, తుమ్ములు, తలనొప్పి, నిద్రలేమి, గొంతులో గరగర, ఎనర్జీ తగ్గడం లాంటి సిగ్నల్స్ ను ఇస్తుంది. అనారోగ్యం బారిన పడేందుకు దగ్గరలో ఉన్నామని చెప్పే సంకేతాలివి. సీజన్ మార్పు సమయంలో ఇలాంటి సిగ్నల్స్ బాడీలో కనిపిస్తే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య నిపుణులను సంప్రదించడం, సరైన మందులు వాడడం లాంటివి చేయాలి. సీజన్ చేంజ్ కోసం శరీరాన్ని ముందస్తుగానే సిద్ధం చేసుకోవడం, అంటే ప్రీ ట్రైన్ చేసుకోవడం కూడా ముఖ్యం. ఇందుకోసం రోగ నిరోధక శక్తి మెరుగుపడేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్ సి, డి, జింక్ వంటి పోషకాలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. ఇవి ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. నారింజ లాంటి సిట్రస్ పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్యాటీ ఫిష్, గుడ్లు, నట్స్, అల్లం, వెల్లుల్లి, పసుపు లాంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. హెర్బల్ టీలు, పసుపు పాలు లాంటివి తీసుకోవచ్చు. సరైన నిద్ర, పోషకాలు ఉండే ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా ఇమ్యూనిటీ మెరుగ్గా ఉంటుంది. సరిపడా నీరు తాగడం, మానసిక ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవడం కూడా ముఖ్యం. ఈ పద్ధతులు శరీరానికి వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతాయి. అంతేకాదు, కొన్ని సప్లిమెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులపై సీజనల్ చేంజ్ ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఆస్తమా, డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు కూడా ఎక్కువగా ప్రభావితం అవుతుంటారు. వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ శుభ్రతను పాటించడం, శరీరంలో తగిన ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించాలి.